హాయ్ అండి, అందరు ఎలాగున్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. మీరు ఎంతమందికి బెల్లం గారెలు అంటే ఇష్టం ఫ్రెండ్స్? బెల్లం గారెలు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎంతో ఇష్టంగా వేసుకున్నాను, కానీ తినడానికి కుదరలేదు. నాకు ఒంట్లో బాగోలేదు, అందుకే ఇంక తినలేదు నేను. బెల్లం గారెలు మన మామూలు బెల్లంతో కాకుండా తూర్పు బెల్లం ఉంటుంది కదండి, వాటితో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది చూసారా, ఇది తూర్పు బెల్లం అండి. నేను ఒక పావు కేజీ బెల్లం ఉంటుందేమో తీసుకున్నాక అందులో టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో నీళ్ళు పోయాలండి. ఆ గ్లాస్తో నీళ్ళు పోసి బాగా మరగాలండి. గట్టి పాకం మాత్రం రాకూడదండి, ఎందుకంటే గారెలన్నీ అడ్డుకుపోతాయి. లేత పాకమే ఉండాలండి. మనం చేతితో పట్టుకుంటే ఇలాగా తీగలాగా అతుక్కోవాలండి. చూడండి, ఇలాగ అతుక్కోవాలి. చూసారా, తీగలాగా వస్తుంది, అది తీగ పాకం అంటారండి, లేత పాకం అంటారు. అది మనం ఆ పాకాన్ని మనం గారెలు వేసుకున్నాముగా, గారెలు వేసేద్దాము. గారెలకి మొత్తం పట్టేలా మొత్తం గారెలకి అన్నిటికి వేసేవాళ్ళండి. గారెలకి అన్నిటికి వేసాక ఒకసారి గారెలకి మొత్తం పట్టేటట్టు కుదుపుకోవాలండి.